గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ముసలి సలాడు 5 లక్షలు అనుకోండి. ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీని పటాయించినాను, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? 4 పీక్తే ఆడే ఏదో ఒకటి చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేమరా బాయ్. డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నువ్వు కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిబెత్తరు బొంగేం కాదు, ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వక్. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్ టీసీ చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో రబ్బరి పడుకో లేవు బే. ఇంతట్లో కూడా కొడుకురు నేరా లేవు బే. ఇంకా 2 లక్షలు కావాలి. లేవురా, అన్న చుట్టాలకు పని ఖతం చేయాలి. లేవు బే రే, లేవు బే. లేవురా రే, లేవురా. రే లేవురా. ఈ టైంలో ఏట్రా మీ గోళ? నీ అయ్యా, నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉందిరా బాయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్, జబర్దస్త్ సౌండ్. ఎట్లున్నది? అయినా ఈ ట్రైన్లో మీటింగ్ ఏంటి? తెక్కన కొడుకు చాదస్తాం అనుకుంటా. ముసలాడు కదా, వదిలే. నీకా ఆడికా? వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది. ఏదో ఒకటి చెప్పు. తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. ఇవ్వు. కరెక్ట్గానే ఉన్నాయిలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా, జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడనన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు. ఫోన్ కూడా చేయొద్దు. అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే కానీ నువ్వు కానీ. మీరెట్టా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్నే కలుస్తావా? వేసేస్తా. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్లో ప్రతి మూలకి 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటుంది. దాన్ని లాకర్ డోర్కి కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాత్రూమ్ లో మోగుతాది. ఆడేవాడు చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారుంటుంది. అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్డు అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగు స్టీలు, కాంక్రీట్తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తిక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి. తగిలితే మసి అయిపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ ఆ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉంటారు. అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోరు బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఆ డబ్బిచ్చే, మేము దొబ్బేస్తాం. నువ్వు కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే, ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయ నిప్పులు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పీక్తాడు?
ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలి నా కొడుకుని అనుకున్నావు ఏంటి? కొడుకు వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా, మనకి ఇంకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న, ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా చీలో వద్దు, నైట్లో అనుకో సమ్మగా ఉంటుంది. అదపడే బంగారు బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. తీసుకో, నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం, ఇంకేడు బంగారు విశేషాలు. నీ ఫోన్ పెట్టి నీకు ఎక్కువ బంగారు తీసుకొస్తా కదా. ఊరు తొంగిన కొడుకులారా, వసాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరువు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కదన్నా, ఒక మంచో పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చానండి, అది పెద్ద భూత అండి. నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి వాళ్ళు తినేనండి. డ్రామాలు చేయకు, డ్రామాలు చేయకు. 1 2 3 ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తాను అరిపే. నేను అక్కడేనండి. నువ్వు ఒక్కవే ఆరా? అరే ఓ సాంపా, అరే 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 నువ్వు అక్కడే ఉడు. అరే నువ్వు స్టడీ ఉడు, నువ్వు స్టడీ ఉడు. అక్కడే ఉడు, అక్కడ సలహా చెప్తా. అక్కడ ఉడు, అక్కడ సలహా చెప్తా. ఇప్పుడే అరే సోటు, దోశ, ఈ 5 బిస్కెట్, 10 సమోసా, ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిజట కుశలమీ. బోర్ కొట్టేస్తుంది. ఆగబే, ఇప్పుడు పూజ ఏం చేస్తావురా? హోసు గుడ్డాకుండే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదులే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంతమందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే యువన్తో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సీటే, నువ్వు దాన్ని మనుగండవు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనివే ప్రేమంటే తెలుసారా నీకు? నీ అవ్వ ఏళ్ళు మీద వేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిల్లుడు తాగుడు తప్ప ఏమైనా చేతదా? నువ్వు గిసిన గౌలుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహన కొడతా. సారీ రవి. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్.
పోరా నడపే మీనాక్షి ఒరేయ్ ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా ఊరి కుట్టేకోండి ఆగ్రా ఒరే నా మాటేనరా చంపేస్తారాలు ఒరేయ్ నా మాట ఒరేయ్ రా నువ్వు చేయి తీర బక్కోడా నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి. ఏ చింతమనే గా పోరి నాది నీకు పైసలే కావాలి కదా ఎంత కావాలో చెప్పు ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క అక్క అక్క ఏంట్రా? వీళ్ళే నా దగ్గర డబ్బులు కొట్టేసింది. యారా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయంట్రా నా కొడుకుల్ని. విరగదీయండి అదోల్ని. అయ్యో ఏయ్. ఏయ్, ఆపండ్రా. అరే బక్కోడా అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా అప్పుడు మాట్లాడతా. ఇది మాట అంటే దొంగ నా మేనచ్చు కోసం ఎంత ఇస్తానే మళ్ళా వస్తా పరా బండుడా. పోరాపా రే రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. ఏ ముసలాడా? చిన్న లేట్ అవుతుందిరా నువ్వు వెళ్ళి నేను వస్తా. వచ్చేయ్. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూసారా? దొక్కవేంటి టికెట్ ఏది? ఏ తప్పుకో. సత్య సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. వద్దులే. దేవుడు 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 అందరూ బాగుండాలి. తప్పు చేసి క్షమించు స్వామి. ఓయ్ నీతు ఎందుకంత లేట్? ఎప్పుడు కూసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. నేనేం చేయనక్క? అస్సలు భయం లేకుండా పోయింది నీకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. Please subscribe to iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.